హాయ్ అండి. అందరం కూడా ఇక్కడ మారేడుమిల్లి వెళ్ళామండి. అందరూ కూడా ఎంఎస్సీకి గెట్ టుగెదర్ అయ్యామండి అందరూ కూడా. ఈ మారేడుమిల్లి నాకైతే అరక్కన్నా కూడా బాగా నచ్చిందండి. అంటే క్లైమేట్ చాలా డీసెంట్గా ఉంటుంది. మీకు ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్ సీజన్లో అయితే ఇంకా ఎక్సలెంట్ వ్యూ అండి. అసలు నవంబర్ ఎండింగ్ నుంచి వెళ్తే ఇది ఇక్కడ రిజర్వాయర్ ఉంటుందండి. ఇక్కడ రంపచోడవరం దాటిన తర్వాత రంపచోడవరం కూడా టూరిస్ట్ ప్లేసులు బాగానే ఉన్నాయండి. ఈ రిజర్వాయర్ ఇది చాలా బాగుంటుందండి. లుకింగ్ వ్యూ కానీ ఫొటోస్ కానీ అన్నిటికి కూడా ఎక్సలెంట్ వ్యూ ఉంటుందండి ఇది. మారేడుమిల్లో చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. అయితే ఉన్నంట్లో బెస్ట్ ఏంటంటే అరణ్య ఈకో రిసార్ట్ అని బాగుందండి ఇది. అంటే మనకు ఒక జంగిల్ ఎన్విరాన్మెంట్ అటువంటిది కావాలంటే అరణ్య రిసార్ట్కి వెళ్ళండి. జంగిల్ ఈకో స్టార్ కూడా బాగానే ఉంటుందండి. అది కూడా ఫ్యామిలీతో వెళ్ళాలంటే బర్డ్ నెస్ట్ అటువంటిది ఇది కూడా ఫ్యామిలీకి వెళ్ళొచ్చు. అరణ్య ఈకో రిసార్ట్ కూడా చాలా డీసెంట్గా చాలా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుందండి అసలు. ఈ అరణ్య రిసార్ట్ అవతల బ్రిడ్జ్ అవతల ఉంటుందండి ఇది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి అవతల పక్కనకి వెళ్ళొచ్చండి. ఇది వ్యూ చూడండి, రెండు సైడ్లు కూడా వ్యూ కూడా బాగుంటుందండి మొత్తం అంతా కూడా. ఇది ప్రభాకర్ రిసార్ట్ అనండి. ఇది మారేడుమిల్లి దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుందండి. ఇది జస్ట్ వనవిహారి దాటిన తర్వాత జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇది రేట్స్ కొంచెం రీజనబుల్గా కావాలన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి. ఇది కూడా బాగానే ఉంటుంది. 4 షేరింగ్ 3000 అలా పడుతుందండి ఇది. ఈ చీమలో మండుగబ్బలు అంటారండి. ఇవి రేర్గా ఉంటాయండి చాలా చోట్ల. ఇవి కొట్టడం కానీ అలాగే జంపింగ్ చేయడం కానీ బాగా చేస్తాయండి. ఇవి ఒక చోట నుంచి వేరే చోటకి. ఇదంతా కూడా ప్రభాకర్ రిసార్ట్లో అండి. ఇదంతా కూడా మాకు ఈ ఫుడ్ అన్నీ కూడా బొంగు చికెన్ బొంగు బిర్యానీ అవన్నీ కూడా ఈ ప్రభాకర్ రిసార్ట్ ఈయనే చేయించారండి. దగ్గర వేరే చోటని తెలుసున్న చోటన బాగానే ఉన్నాయండి. టేస్ట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేను చాలా చోట్ల బొంగు బిర్యానీ తిన్నానండి. అది చాలా వరకు బాగుంది. యాక్చువల్గా చాలా చోట్ల బాగుంది. అసలు బొంగు చికెన్ అయితే తినండి, బాగుంది. మీకు బాగా నెక్స్ట్ అని చెప్పాను కదండి. ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఇక్కడ కొంచెం పిల్లలకి టైంపాస్ అవ్వాలంటే అంటే మీకు స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ అయితే రూమ్స్ కూడా అన్నీ బాగానే ఉంటాయండి. చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఉంటాయండి. ఇది ఈ
ఈ వ్యూ చూశారు కదండి, చాలా బాగుంటుందండి అసలు మారేడుమిల్లి ఈ టైంలో. ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్స్ అన్నీ ఓపెన్ అవ్వలేదండి, కొన్ని ఓపెన్ అయినాయి. మీరు రిసార్ట్ వాళ్ళు ఫోన్ చేసి అన్నీ ఓపెన్ అయ్యాయి లేదో కనుక్కుని వెళ్ళండి మీరు. అంటే మొన్న ఇన్సిడెంట్ జరిగినాయి అంటే అప్పటి నుంచి ఆఫ్ చేస్తారండి ఇది. ఇదంతా అరణ్య రిసార్ట్లో అండి ఇది. అరణ్య రిసార్ట్లో అయితే ఇలాగ ఎంజాయ్ చేయడం బ్యాచులర్స్ కానీ ఫ్యామిలీ కానీ అంతా కూడా బాగుంటుందండి ఇది. ఈ వ్యూ వాటర్లో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేసామండి ఇంచుమించు. క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారండి. అన్ని రిసార్ట్ వాళ్ళు అందరూ కూడా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారండి మీరు. ఈ అరణ్య రిసార్ట్ అయితే నైట్ టైం చాలా బాగుంటుందండి. మొత్తం లైటింగ్, ఫుల్ లైటింగ్ ఉంటుందండి అంతా కూడా. చాలా బాగా డెకరేట్ చేస్తారండి మొత్తం అంతా కూడా. అక్కడ ఉన్న చెట్లు కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటాయండి మొత్తం అంతా. నైట్ టైం చూసారండి వ్యూ, చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడు వ్యూ అంటే. అదే ఇక్కడ వాటర్లో కూడా అదే టైంలో స్నానం చేస్తున్నాం మేము. మంచి అలా గ్రేట్ థ్రిల్ అండి అసలు. ఇక్కడ టీ హౌస్లు కూడా ఉన్నాయండి ఇక్కడ అరణ్య రిసార్ట్లో. మొత్తం టీ హౌస్లు చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయండి. కొన్ని హట్స్ ఉన్నాయి, మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి. లైటింగ్ చూసారు చాలా బాగుంది. క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారండి వీళ్ళు. ఇదేనండి మా రూము, మేము తీసుకున్న రూమ్ ఆపోజిట్లో ఇలాగ ఇదిగోండి నైట్ క్యాంప్ ఫైర్ ఇక్కడే వేసుకున్నామండి అందరం కూడా. భోజనాలు కూడా ఇక్కడే చేసాం. ఈ కనిపించే వాటర్లోనే అండి అందరూ స్నానాలు చేసాం. ఇక్కడ లోతు తక్కువ ఉంటుందండి ఈ సైడ్, ఇక్కడైతే కొంచెం లోతు ఎక్కువ ఉంటుందండి ఈ కార్నర్లో. ఇక్కడ కనిపించి ఇక్కడ రౌండ్ గోళం కింద కనిపిస్తుంది కదా, నాకు ఫుడ్ టిఫిన్స్ అన్నీ కూడా పెడతారండి ఎర్లీ మార్నింగ్ అక్కడ. అది 8 ఆ టైంకి. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి. ఇక్కడైతే కొంచెం చెస్ట్ వరకు వస్తుందండి లోతు. ఇక్కడ ఒక 5 ఫీట్ 4.5 ఫీట్ అలా వస్తుందండి లోతు అండి ఇక్కడ. ఈ బ్రిడ్జ్ నుంచి అండి మనం ఎంటర్ అయ్యాము ఈ రిసార్ట్లోకి. ఈ అరణ్య రిసార్ట్ అనేది పేరుకి తగ్గట్టే ఉందండి మొత్తం. అంటే ఒక జంగిల్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి అందరికీ కూడా. మన సిటీలో అందరూ కూడా మామూలు నార్మల్ రూమ్స్లో ఉంటాం కదండి. సో ఈ ప్రకృతి ఒడిలో మనం ఆనందించాలంటే ఇటువంటి రూమ్స్లో తీసుకోండి. వీళ్ళందరూ మా ఎంఎస్సి క్లాస్మేట్స్ అండి. అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యామండి చాలా గ్యాప్ తర్వాత.
ఇక్కడ టిఫిన్ సెక్షన్ అండి, ఇది కాంప్లిమెంటరీ అండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఇది ఇడ్లీ కానీ అలా ఉప్మా అలా ఇవి కూడా ఇచ్చారండి వీళ్ళు. అసలు చట్నీ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుందండి అసలు. ఇది మా రూమ్ ఇన్సైడ్ అండి. ఇది 4 షేరింగ్ రూమ్స్ అండి. 2 డబుల్ బెడ్ ఉంటాయండి. 2 డబుల్ బెడ్స్ బాగా పెద్దవండి అవి. మొత్తం అంతా కూడా హాట్ వాటర్ అంతా కూడా ఫెసిలిటీ అంతా కూడా చాలా బాగున్నాయండి అంతా కూడా. మీరు మారేడుమిల్లి ఎప్పుడన్నా వెళ్ళినా కానీ, లేకపోతే అరకు, లంబసింగి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే జియో సిమ్ కానీ క్యారీ చేయండి. మీకు ఎయిర్టెల్ అటువంటి మెయిన్ మారేడుమిల్లి అటువంటి సెంటర్లో తప్ప ఇంకెక్కడ కూడా సిగ్నల్ ఉండదండి మీకు. కొన్ని రిసార్ట్లు అయితే మీకు వైఫై కూడా ఉండట్లేదండి, అందుకు ఇబ్బంది పడతారు. మీరు ఏ రిసార్ట్కి వెళ్ళినా వాళ్ళు అడగండి, అంటే ప్లేస్లు ఎక్కడ తిరగాలని కూడా వాళ్ళు జీప్లో అన్ని గుడిసే వెళ్ళడానికి కూడా అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మీరు ముందర చెప్పుకొని ఇన్ఫార్మ్ చేసుకుంటే బెస్ట్ అండి అది. ఇక్కడ రంపచోడవరం వచ్చిన తర్వాత ఇక్కడ కొండ మీద ఒక టెంపుల్ ఉందండి, ఇది కూడా బాగుందండి ఇక్కడ. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇది అల్లూరు సీతారామరాజు స్టైల్లో కూడా ఇక్కడ వచ్చి ఆయన పూజలు శివుడికి పూజ చేసుకునేవారు అంటండి. సేమ్ అప్పుడు ఉన్న కట్టడాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయండి, సేమ్ అదే విగ్రహాలన్నీ ఉన్నాయండి. పక్కన ఇది శిథిలావస్థకు వచ్చినందుకు పక్కన కొత్తది టెంపుల్ కడుతున్నారండి అది. కాకపోతే ఇది ఓల్డ్ది, ఇది అయితే మాత్రం ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇది రంపచోడవరం ఉంటుందండి. ఇది రంపచోడవరం సెంటర్లోంచి వెళ్ళాలండి. ఇది రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఈ టెంపుల్. నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.